మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమ. 2026లో వివాహ యోగం ఏ రాశుల వారికి ఉన్నాయి గురుగారు? చాలామంది పెళ్లి కాని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అన్నా నాకు పెళ్ళి అవుతుందా లేదా ఏంటి తెలుసుకోవాలి, పరిస్థితి ఎలా ఉందని అనుకుంటారు. ఏ రాశుల వాళ్ళకి ప్రత్యేకంగా వివాహ యోగం అద్భుతంగా ఉందంటారు? కాస్త ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళకు కూడా మంచి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియచేయండి గురుగారు. తప్పకుండా 100% మీకైంది వివాహం? అయితే నీకు కాబోతున్నది ముందుగా అని అనుకోకు. ఓకే, ధనస్సు రాశి అని నువ్వు అంటున్నావు. నీ పేరు బలం రీత్యా మీకు వివాహం జరిగేటువంటి యోగం ఉన్నది. అంటే పేరు రీత్యా వివాహం జరిగే యోగం ఉన్నది అన్నప్పుడు ఇది కొంత మనకి ఇబ్బంది పెడుతుంది. బాగా గమనించుకో. పేరు బట్టి కూడా చెప్పొచ్చు అంటారా? ఉంటుంది. ఎందుకుంటుంది? పేరు బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నా కదా, నేను 100% నేను చెప్పినా రాసి పెట్టుకో. గత 3 నెలల నుండి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా లేవా? మీ ఇంట్లోనే ఎస్ఆర్ నో చెప్పు. ఎస్. ఈ విషయం నాకు చెప్పినావా? అంతే. అంటే ఇట్లనే మొన్న అదేదో ఛానల్లో యాజ్ ఇట్ ఈజ్ తన పేరు చెప్పాడు. పేరు చెప్పగానే నాకు వచ్చేస్తుంది అంతే. ఇక్కడ వివాహ ప్రయత్నాలు, డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు. ఏమైనా బండి మీద నుంచి ఆయన కింద పడ్డావా అన్న, గురుగారు కింద పడ్డా నిజంగానే అని చెప్పి తన షూ తీసి చూపెట్టిండు. కాలు ఇలా ఫ్రాక్చర్ అయింది, పట్టి వేసుకొని ఉన్నాడు. షాక్ అయ్యాడు. సో అంటే కొన్ని ఉంటాయి అంతే. అయితే నేను అనే పాయింట్ ఏంటంటే మంచిగా అర్థం చేసుకోండి. పేరు రీత్యా వచ్చేటువంటివి ఏం జరుగుతాయంటే తొందరపడి వివాహాలు చేసేస్తారు కొందరు. సంబంధం సెట్ అయిందేమో, ఓకే అని చెప్పి ఆగమాగం ఆయనతో చేసేస్తారు. చేయగానే ఏం జరుగుతుంది అంటే గొడవలు అవుతాయి ఒక 3-4 నెలలకు. లేదా అబ్బాయి మంచివాడు కాదని అమ్మాయి వచ్చేస్తుంది. ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి. ఎప్పుడైతే జాతక రీత్యా వారు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం, దాని ప్రకార రీత్యా వివాహము 7వ భావము, 12వ భావము, అదేవిధంగా 5వ భావము, కొంత 3వ భావాలు మనకు వీటి మీద దృష్టి ఉన్న వేరే శుభగ్రహాల దృష్టి ఉంటే, ఇవి అనుకూలంగా ఉంటే సూపర్, మనం ముందుకెళ్ళచ్చు. ఎప్పుడైతే వీటిపై కొంచెం దుష్టగ్రహాల దృష్టి ఉన్న, మరి ఈ అధిపతికి సంబంధించినటువంటి గ్రహాలు వాటికి పడని గ్రహాలతో కలిసి ఉన్న, వినరా? ఇప్పుడు గురువు వేరు, శని వేరు, గురుపాలిత వేరు, శనిపాలిత వేరు. ఈ ఇద్దరు ఒకవేళ గురు శనులు కలిసి ఉంటే ఇంట్లో కులాంతర వివాహాలు కానీ లేదా ఇల్లీగల్ అఫైర్స్ కానీ ఉంటవి. అవి ఉండేటువంటి స్థానాలను బట్టి. 9వ భావంలో ఉంటే తండ్రికే ఇల్లీగల్ అఫైర్స్ ఉంటాయి. వీరి తండ్రికి ఇంట్లో కులాంతర వివాహముకు సంబంధించినటువంటి ఇల్లీగల్ అఫైర్స్ కానీ ఆ వివాహాలు కానీ జరిగేది ఉంటుంది. 4వ భావంలో ఉంటే తల్లికి సంబంధించినటువంటిది ఏదో ఒక మైనస్ ఉంటుంది. ఇట్లా ఒకవేళ బుధ శుక్రుల కలయిక ఉన్నదనుకో, ఖచ్చితంగా మేనరికానికి సంబంధించింది కానీ లవ్ మ్యారేజ్ కానీ ఎవరి జాతకరీత్యా 3వ భావంలో ఉంటే తప్పకుండా ఇంట్లో ఎవరిదైనా ఒకటి జరుగుతుంది. ఇక అదేవిధంగా ఎవరికైతే మరి మీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక అది ఎంతసేపు అయినా సమయం సరిపోదు మనకు. కానీ ఓవరాల్గా ఎట్లా అంటే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మీరు అడిగింది 2026లో వివాహాలు అని అనుకున్నట్టయితే ఆల్రెడీ మేషరాశికి సంబంధించినటువంటి ఆ యొక్క బలం నడుస్తూ ఉన్నది. ఒకవేళ వారికి ముందు వెనుకేమైనా అవుతూ ఉంటే ఒకసారి అయితే జాతకాన్ని చెక్ చేసుకోండి. నెక్స్ట్ వృషభ రాశి వారికి యోగం ఉన్నది వివాహము, కుంభరాశి వారికి యోగం ఉన్నది, సింహరాశి వారికి యోగం ఉన్నది, తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం ఉన్నది, ధనస్సు రాశి వారికి దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయేటువంటి దాఖలాలు ఉంటవి. లేదా వీరికి ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది, లేదా చెప్పలేం అదేం జరిగేది. సో మకరానికి కూడా అద్భుతమైనటువంటి యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది, మీనానికి కూడా ఉన్నది.
సో ఓవరాల్గా మేషరాశి వారికి వివాహం జరిగితే కొన్ని ఇష్యూస్ ఏర్పడతాయి, భార్యాభర్తలలో గొడవలు కానీ లైక్ ఇది. ఒకవేళ సింహరాశికి సంబంధించింది కానీ మా అక్షరంతో కానీ హా అక్షరంతో కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వస్తే మాత్రం చేసుకుంటే మాత్రం దబిడి దిబిడే, ఇది గమనించుకోండి. రెండవది కర్కాటక రాశి, మన ఇదేంది వృషభ రాశి వారికి జర సంబంధాలు ఓకే, ఆల్ ఆఫ్ సడన్గా టకటక సెట్ అవ్వడం, వివాహాలు జరిగిపోవడం ఉండే ఛాన్సెస్ ఉంది, ఇది కూడా గమనించుకోండి. అది ఎట్లా అంటే ఉన్న దాంట్లో ఇక 2 లక్షలు ఉంటే 2 లక్షలు అక్కడికక్కడికి ఖర్చు అయితే వివాహం అయిపోతుంది. దాని తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు తప్పకుండా. ఇగో ఇలాంటివి జరిగేటువంటి పాయింట్స్ ఉన్నవి కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మనం మన వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళితేనే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్పడం జరుగుతున్నది కనుక. సో అదేవిధంగా మనకు వృషభ రాశి వారు ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వర్యై నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. మిథున రాశి వారు ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళాయై నమః అనే మంత్రాన్ని, అదేవిధంగా కర్కాటక రాశి వారు ఓం ఐం హ్రీం శ్రీం విధాత్ర్యై నమః, అదేవిధంగా సింహరాశి వారు ఓం ఐం హ్రీం శ్రీం కళావత్యై నమః అనే మంత్రాన్ని, అదేవిధంగా కన్యారాశి వారు ఓం ఐం హ్రీం శ్రీం వజ్రేశ్వర్యై నమః, తులారాశి వారు ఓం ఐం హ్రీం శ్రీం సిద్ధేశ్వర్యై నమః, వృశ్చిక రాశి వారు ఓం ఐం హ్రీం శ్రీం మనోన్మన్యై నమః, ధనస్సు రాశి వారు ఓం ఐం హ్రీం శ్రీం కాత్యాయన్యై నమః, మకర రాశి ఓం ఐం హ్రీం శ్రీం చంద్రనిభాయై నమః, కుంభరాశి ఓం ఐం హ్రీం శ్రీం శుభకర్యై నమః, లాస్ట్ మీనరాశి ఓం ఐం హ్రీం శ్రీం సుధాశ్రుత్యై నమః. ఇవి మంత్రాలను శ్రీమాత్రే నమః అని మనసులో అనుకుంటూ తప్పకుండా ఈ మంత్రాలను వివాహం కావలసినటువంటి వారు రోజుకు 108 సార్లు చదవండి. కొంత శర్కరను పొడిగా చేయండి, ఒక డబ్బాలో తీసి పెట్టుకోండి. ఆ శర్కర పొడిని ఈ మంత్రం చెబుతూ శంకరునిపై ఇట్లా అభిషేకం చేయండి, 3 వేళ్లతో తీసుకోవాలి. ఈ మంత్రం చేయాలి, 108 సార్లు చెప్తూ అట్లా పోయండి. అంతా అయిన తర్వాత నమస్కరించుకొని కొంత తీసుకొని ప్రసాదంగా స్వీకరించండి. తప్పకుండా మీకు అతి త్వరలో వివాహం జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా 2026లో వివాహ యోగం ఎవరెవరికి ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.